యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అమెరికాతో గొడవ పెట్టుకోవాలనుకుంటుంది. ఎందుకని? అమెరికా యూరోపియన్ యూనియన్తో గొడవ పెట్టుకుంది. ఎందుకని? మా దేశమే ఫస్ట్ అంటూ మా దేశంలో ప్రొడక్ట్సే కొనాలని చెప్పి మిగతా యూరప్ దేశాల్లో తయారు చేసిన ఉత్పత్తులంతా తెచ్చి అమెరికాలోనే డంపింగ్ చేసుకుంటున్నారు. దానివలన అక్కడి నుంచి తక్కువకు వస్తున్నాయి కదా అని కొనేసేసి అమెరికాలో సొంత మ్యానుఫ్యాక్చరింగ్ పోయింది. దాంతో అమెరికాలో ఉపాధి అవకాశాలు కరువు అవుతున్నాయి. కాబట్టి అమెరికాలో తయారు చేసింది అంటే మనం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా టైప్లో వాళ్ళు మేక్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ అమెరికా కాన్సెప్ట్ హైలైట్ చేయాలంటే ఇతర దేశాల నుండి వచ్చే వాటి మీద భారీ సుంకాలు వేయటం అన్నటువంటిది ఒకటి ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఆయా దేశాల నుండి వచ్చేటటువంటి దాంట్లో రొటీన్ ట్యాక్సేషన్ వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. వాళ్ళు పూర్తిగా అమెరికా మీద డిపెండ్ అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్లు వేయడం ద్వారా అమెరికా ఇండస్ట్రీని బాగు చేసుకోవాలని చూడటం. ఈ సందర్భంగా యూరప్ సమాజం ఏం చేస్తుంది? ఇప్పుడే అటు పక్కన ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ కావచ్చు, ఇటు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కావచ్చు, అదే సందర్భంలో జర్మనీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓ ప్లాన్ చేసుకుని అమెరికా మీదన ఆంక్షలు పెట్టడం, అమెరికా మీదన కూడా ఏదైతే డబ్బులు టారిఫ్లు ఎక్కువ వేయడం చేస్తూ చైనాని వీళ్ళు ఇన్వైట్ చేశారు. ఎందుకని? అమెరికా ఎక్కడైతే సక్సెస్ కాలేదో అక్కడ చైనా దూరుతుంది కాబట్టి చైనాని ఇన్వైట్ చేశారు. చైనాతో మాట్లాడదామంటే జిన్పింగ్ దాన్ని తోసిపుచ్చారు. యూరోపియన్ చైనా సమ్మిట్ అయితే జరుగుతుంది. ఆ సమ్మిట్ సందర్భంగా పారిశ్రామికవేత్తల మధ్య మీరు కూర్చోండి. జిన్పింగ్ మాత్రం రాడు. ఎందుకు రాడు అంటే తను అమెరికాతో గొడవ పెట్టుకోవాలని కోరుకోవట్లేదు. ట్రంప్ లాంటి వాడితో ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందో అతనికి తెలుసు.